బీజేపీ నూతన కార్యవర్గంలో జనరల్ సెక్రటరీగా ఎన్నికైన వేముల అశోక్ గారు ఉన్నారు. అయితే ఈ కార్యవర్గంలో కొందరికి చోటు దక్కలేదని కొంత అసంతృప్తి కూడా ఉంది. వాటిపైన అడుగుదాం. సరే, ఇప్పుడు నూతనంగా ఎన్నికైన కార్యవర్గంలో కొందరికి చోటు దక్కలేదు, ఒక ప్రాంతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని కొన్ని విమర్శలు వస్తున్నాయి. దాని మీద మీ కామెంట్? మొట్టమొదటిగా మన పల్లవి టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మా నూతన కమిటీకి పరిచయం చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. సరే, ఇందులో నూతన కమిటీకి అన్ని రకాలుగా న్యాయం జరగలేదని చెప్పేసి ఒక ప్రపగండ జరుగుతుంది, ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో ముఖ్యమైన భాగస్వామ్యం, ముఖ్యమైన పాత్ర వహిస్తున్నది మన ఎమ్మెల్యే రాజాసింగ్ గారు. సో ఇందులో జనరల్ సెక్రటరీలు చూడండి, నేను భువనగిరి నివాసిని, తర్వాత బీసీకి సంబంధించింది రంగారెడ్డి జిల్లా నివాసి, అదేవిధంగా ఒక ఓసీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ హైదరాబాదు, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించింది. ఆ విధంగానే మొత్తం 22 పోస్టులను డిక్లేర్ చేయడం జరిగింది. ఈ 22 పోస్టులలో కూడా అందరూ కూడా పార్టీ కోసం 20-30 సంవత్సరాల నుంచి వెళ్ళి కష్టపడే కార్యకర్తలు. ఈ డబ్బుల సంచులు తెచ్చి మేము పార్టీ పదవులు తీసుకోలే, డబ్బుల మూటలు తెచ్చి మేము పార్టీ పదవులు తీసుకోలే, అదేవిధంగా పైరవులు చేసి పార్టీ పదవి తీసుకోలే. స్వచ్ఛందంగా పార్టీకి పనిచేస్తున్నది పార్టీ గుర్తించి ఈ పదవులు ఇవ్వడం జరిగింది. దీన్ని కావాలే అని, రాష్ట్రంలో చెడ్డ పేరు రావాలే, ఒక వ్యక్తిని ఆసరా చేసుకునే పార్టీ నడుస్తుంది అనేది ఏదైతే ఆలోచన ఉందో రాజాసింగ్ గారికి, వ్యక్తితో గతంలో కూడా బీజేపీ మీద ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూడా నూతన కార్యవర్గం ఏర్పడ్డప్పుడు కూడా కేవలం సికింద్రాబాద్ చెందిన వాళ్ళు 12 మంది ఉన్నారు. గోషమాలకు సంబంధించిన ఒక్క కార్యకర్తకు కూడా దీంట్లో చోటు దక్కలేదని విమర్శలు చేశారు. గతంలో రాజాసింగ్ అన్నందుకే కదా, గతంలో ఒకసారి రాజాసింగ్ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత రాజాసింగ్ మార్చుకొని మంచిగా పార్టీలో పనిచేయాలని దాన్ని సస్పెండ్ ఎత్తివేయడం జరిగింది. తర్వాత మొన్నటిసారి కూడా రాజాసింగ్ గారు రాష్ట్ర అధ్యక్షుని కోసం మేము పోటీ పడుతున్నా, నాకు పదవి ఇస్తలేరని రాజీనామా చేయడం జరిగింది. సార్, రాజాసింగ్ గారు నేను డైరెక్ట్ అడగదలుచుకున్నాను, పదవుల కోసం రాజీనామా చేసే వ్యక్తులు భారతీయ జనతా పార్టీలో ఉండకూడదు. ఉంటే అటువంటి వ్యక్తులు ఇంకా 10 మంది తయారవుతారు. పదవే రాజాసింగ్ను ఆహ్వానించాలి, పదవే రాజాసింగ్ను వరించాలి. కానీ పదవి కోసం పాకలాట పడే వ్యక్తిత్వం భారతీయ జనతా పార్టీలో ఉండదు, అది జరగదు. అదే రాజాసింగ్ కేవలం పదవి కోసమే ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నాను అనుకోవచ్చా? రాజాసింగ్ కావాల్సింది పదవే, వేరే బీజేపీ లబ్ధి కానీ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదల అవసరం లేదనుకుంటారు. మరి రాజాసింగ్ ఎందుకు రాజీనామా చేసిండండి? రాష్ట్ర పదవి రాష్ట్ర అధ్యక్షుడు ఇయ్యనందుకు నేను లవ్ లెటర్ ఇచ్చిపోతున్నాడు. ఎవరికి ఇస్తారు లవ్ లెటర్? రాజకీయ పార్టీ లేకపోతే ఇది క్లాస్మేట్ వాళ్ళు ఇచ్చే పార్టీ? ఇదేమన్నా నీ పదవి రాలేదని చెప్పేసి ఇక్కడ నువ్వు రాజీనామా పత్రం ఇచ్చిపోయినావు. రాజాసింగ్ ముఖ్యం కాదు, వ్యక్తి ముఖ్యం కాదు భారతీయ జనతా పార్టీకి. ఇటువంటి రాజాసింగ్లు 100 మంది వస్తారు రాబో రోజులలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇటువంటి రాజాసింగ్లు 100 మంది తయారవుతారు. వ్యక్తితోటి రాజకీయం నడవదు, పార్టీ నడవదు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నడవదు. నీ పదవి రాలేదని చెప్పేసి రాజాసింగ్ గారు రాజీనామా ఇస్తే దాన్ని పార్టీ అమలు చేసింది. దాన్ని ఆసరా చేసుకొని ఇవాళ నా అసెంబ్లీకి పదవులు రాలేదు, నా గోషమాలకు రాలేదు. గోషమాలు ఒక్కటేనా అండి భారతీయ జనతా పార్టీ అంటే? గోషమాలు ఉన్న వాళ్ళకు కూడా పార్టీ పదవులు ఇస్తుంది, పార్టీ కార్యక్రమాలను చేస్తుంది. గోషమాలను అడ్డం పెట్టుకొని మరి గోషమాలే అంటున్నాం, మరి మా భువనగిరిని ఎందుకు అంటలేవండి? నల్లగొండని ఎందుకు అంటలేవు? వరంగల్ని ఎందుకు అంటలేవు? కరీంనగర్ని ఎందుకు అంటలేవు? నిజామాబాద్ని ఎందుకు అంటలేవు? ఆదిలాబాద్ గిరిజన బిడ్డల గురించి ఎందుకు అంటలేవు? ఎక్కడుంది సమన్యాయం? నాది 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 నేనే అనేది భారతీయ జనతా పార్టీలో నడవదు. అందుకే మేము ఖచ్చితంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మరోసారి భారతీయ జనతా పార్టీని పరువు తీసే స్టేట్మెంట్లు కానీ వీడియోలు కానీ రిలీజ్ చేస్తే మాత్రం ఖబర్దార్ రాజు భయ్యా అని చెప్పేసి పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. అంటే 2014లో ఒకే ఒక్కడు రాజాసింగ్ ఒక్కడే బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. నేను అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా బీజేపీని బతికించానని కూడా చెప్తున్నారు. 2014లో రాజాసింగ్ను గెలిపించింది ఎవరు? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేకపోతే రాజాసింగ్ ఒక్కడే గెలుచునా?
ఈరోజు కూడా రాజాసింగ్ను గెలిపించింది ఎవరు మూడోసారి? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. అసలు భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు లేకుండా గెలవమనండి, గెలవగలిగే సత్తా ఉంటే గెలవమనండి నెక్స్ట్ ఎన్నికలలో. అంటే నేను ఏమంటున్నానంటే రాజాసింగ్ భయ్య, పార్టీ ముఖ్యం. ఫస్ట్ నేషన్, నెక్స్ట్ పార్టీ, థర్డ్ సెల్ఫ్. ఇది ఈ దృష్టిలో పోవాలి మనం. కానీ నేనే ఫస్ట్ నా తర్వాతనే పార్టీ అనే ధోరణి భారతీయ జనతా పార్టీలా నడవదు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని చెప్పేసి అంటున్నాను. ఉత్తర తెలంగాణ కూడా ప్రాధాన్యత దక్కలేదు అనేది కూడా ఒక విమర్శ ఉంది. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, తర్వాత మిగతా ఏదున్నా కానీ తెలంగాణ అంతా ఒకటే. అంటే కొన్ని జిల్లాలలో అసలు ప్రాతినిధ్యం లేదు కదా. కొన్ని జిల్లాలల్లో ప్రాతినిధ్యం, మరి పోయినసారి ఆ జిల్లాలల్లో ప్రాతినిధ్యం వచ్చింది. మా జిల్లాలో 30 సంవత్సరాల నుంచి లేదండి ప్రాతినిధ్యము. 30 సంవత్సరాల నుంచి వెళ్ళి భువనగిరి జిల్లా మాది, 30 సంవత్సరాల నుంచి వెళ్ళి మాకు జిల్లా ప్రాతినిధ్యం లేదు. ఉమ్మడి జిల్లా ఉన్నది, నల్గొండ ఉమ్మడి జిల్లా ఉన్నా మా జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. అంటే పార్టీ ఎప్పుడైతే అవకాశము, ఎవరైతే పనిచేస్తున్న క్రమమో అప్పుడు చూసి అవకాశం వస్తుంది. అప్పటి వరకు పార్టీలో పనిచేస్తూనే ఉండాలి. సామాన్య కార్యకర్త నుంచి వెళ్ళి పార్టీ నాయకుని దాకా ఎదగాలంటే ఓపికతో, నిబద్ధతతో పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి రాబో రోజులలో కూడా వాళ్ళకు కూడా సరైన న్యాయం జరుగుతుంది. ఇంకా చాలా ముందు పార్టీ ఎక్కువ పోస్టులను కూడా జోనల్ వైజ్గా కన్వీనర్లను, అదేవిధంగా మీడియా ప్రతినిధులను, మీడియా సంబంధించిన కన్వీనర్లను, ఈ విధంగా ఎన్నో రకాలుగా పదవులు ఉన్నాయి. దాంట్లో కూడా సమన్యాయం చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ వేసిన కమిటీ ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారు వేసిన కమిటీ డైనమిక్ కమిటీ, సమభావంగా పనిచేసే కమిటీ, కార్యకర్తలను పైకి తీసుకొచ్చి పని చేయించే కమిటీ, డైనమిక్ కమిటీ వేసినందుకు రామచంద్రరావు గారికి పత్రికల ద్వారా అదేవిధంగా మీడియా ద్వారా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు నూతన కార్యవర్గంలో మీకు బిగ్ టాస్క్ వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్స్. అంటే బీజేపీ అంటే అర్బన్లోనే ఉంటుంది, రూరల్లో లేదని కూడా ఒక ప్రచారంలో ఉంది. దాన్ని మీరు ఏ విధంగా అధిగమించబోతున్నారు? బీజేపీ అంటే అర్బన్లో లేదు, గ్రామాలలో కూడా ఉంది. ఈరోజు నరేంద్ర మోడీని గుర్తుపట్టని నాయకుడు ఎవరు లేరు, గ్రామాలల్లో ప్రజలు ఎవరు లేరు. నరేంద్ర మోడీ వల్లనే ఇదంతా డెవలప్ అయిందనేది ఈరోజు బీజేపీ గ్రామాలకు విస్తరించింది. మొన్నటికి మొన్న 2 ఎమ్మెల్సీలు బీజేపీ కైవసం చేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్సీలను మేము కైవసం చేసుకున్నాం. మేధావులలో భారతీయ జనతా పార్టీ ఉన్నది, అదేవిధంగా విద్యావంతుల్లో భారతీయ జనతా పార్టీ ఉన్నది. గ్రామాలలో మేధావులు లేరా అండి? విద్యావంతులు లేరా? యువకులు లేరా? మహిళలు లేరా? సమయం కోసం ఆసన్నమైంది. రాబో రోజులల్లో ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాబో రోజులలో అక్కడ ఎర్రకోట మీద జెండా ఏ విధంగానైతే బీజేపీ ఎగిరేసిందో ఇక్కడ కూడా గోల్కొండ కోట మీద ఎగిరేయబోతున్నాం. ఇదే మా శుభ పరిణామం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నూతనంగా ఏర్పడిన కార్యవర్గం ఒక డైనమిక్ కార్యవర్గాన్ని, ఇట్లా ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బీజేపీ పార్టీలో స్థానం దక్కుతుందని కూడా, అట్లాగే రాజాసింగ్ కూడా ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని కూడా వేముల ప్రశాంత్ గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, నాంపల్లి.